హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, సండే వీడియో అనమాట ఇదైతేని. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశానండి. ఈ పిల్లలు ఉన్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ అన్నీ పెట్టేస్తూ ఉంటారు. మార్నింగే హౌస్ క్లీనింగ్ అన్నీ కూడా చక్కచక్క చేసేసుకొని ముందుగానే డోర్ కర్టన్స్ అవి కూడా వారానికి ఒకసారి లేదంటే 15 రోజులకు ఒకసారి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడే చక్కగా ఉతికిసుకుంటాను. అవన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే సండే అయితే ఖాళీగా ఉంటాను కదా, మార్నింగే క్యారేజ్లు అవి ఉండవు. అందుకని మొత్తం అన్నీ కూడా ఉతికేసిన తర్వాత అన్ని విధంగా లైన్గా అరేంజ్ చేసుకొని నా పని అంతా కంప్లీట్ అయిపోయాక స్నానం చేసి టిఫిన్ కూడా అన్నీ కూడా తయారు చేసి అయితే పిల్లలకి మా వారికి అయితే పెట్టేశాను. లంచ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ వర్క్ అయితే అయిపోయింది, టిఫిన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి అయితే ఈరోజు సండే కదా, సండే ఐటమ్స్ అయితే నాకు కొంచెం స్పెషల్ ఉంటుంది. అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను, అన్నీ కట్ చేసుకున్నాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు. ఇప్పుడైతే మా వారు చేపలు తీసుకొచ్చారు, ఈ చేపలను అయితే పులుసు పెడతాను. నెక్స్ట్ అయితే పిల్లల కోసం చికెన్ కూడా తీసుకొచ్చారు, కొద్దిగా చికెన్ కర్రీ చేస్తాను. నెక్స్ట్ కొద్దిగా అయితే చికెన్ పకోడీ చేస్తాను. నెక్స్ట్ బిర్యానీ కూడా చేయాలండి. సండే అనేసరికి పిల్లలకి కన్ఫామ్గా బిర్యానీ అయితే కావాలి. దానికోసం నేను ఏంటంటే అన్నీ చక్కగా ఈ విధంగా ప్రాసెస్ అయితే పక్కన పెట్టేసుకుంటాను, పని అనేది ఈజీగా అయిపోతుందని చెప్పేసి. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేయచ్చు. ఇలా కట్ చేసేసుకుంటే మన పని అనేది కొంచెం ఈజీగా అవుతుందని చెప్పేసి నేనైతే మొత్తం అన్నీ ఇలా రెడీ చేసుకొని అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట. ఒక సైడ్ అయితే రైస్ పెట్టేశాను ఆల్రెడీ. చేపల పులుసుకి అయితే రైస్ కావాలి కదా, బిర్యానీ అయితే బాగోదు. పిల్లల కోసం అయితే నేను బిర్యానీ చేస్తున్నాను. మా వారికి అయితే చేపల పులుసుకి రైస్ ఉండాలి కాబట్టి రైస్ పెట్టేశాను. ఇంకొక సైడ్ చేపలకి అయితే ముందు స్టార్ట్ చేసేద్దాము. చేపల పులుసు అయితే పెట్టేసుకోవచ్చు ఫస్ట్ అయితే. సండే క్యారేజ్లు అవి ఉండవు కాబట్టి కొంచెం లేట్గానే లేస్తాను నేనైతే సండేలో. మిగతా రోజులు అయితే 5 కల్లా లేస్తూ ఉంటాను, క్యారేజీలు కట్టాలి కాబట్టి. సండే హాలిడే కాబట్టి కొంచెం ధీమాగా లేచి పనులన్నీ కూడా చక్కచక్కమని అన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉంటాను. నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కొంతమంది అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు, బాగానే చేస్తున్నావు యూట్యూబ్ వీడియోస్ అని చెప్పేసి. వాళ్ళ మాట అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను అయితే వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాను, ఎవరికి అయితే తెలియట్లేదు. ఎడిటింగ్ చేసుకోవడం, ఈ లైటింగ్ అది సెట్ చేసుకోవడం ఇవన్నీ కూడా జస్ట్ వాళ్ళొక్క చిన్న మాట వల్ల అయితే నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ అయితే స్టార్ట్ చేశాను యూట్యూబ్ వీడియోస్, తర్వాత ఫోన్ ప్రాబ్లం వల్ల అయితే స్టాప్ చేసేసాను. ఒక 10-15 వీడియోలు చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ స్టార్ట్ చేశాను. వాళ్ళు వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఇంకెందుకులే అని చెప్పేసి ఆఫ్ చేసేసాను. ఇంకా లాస్ట్ టైం ఇదే లాస్ట్ చాయిస్ కింద తీసుకుంటున్నాను. మా వారైతే అన్నారు, వాళ్ళు వీళ్ళు ఏదో అనుకోవడం వల్ల నువ్వెందుకు వీడియోలు ఆఫ్ చేసావు, నేను ఏమైనా అంటేనే కదా నువ్వు ఫీల్ అవ్వాలి అని చెప్పేసి కొంచెం ధైర్యం చెప్పారు. మా పిల్లలు కూడా సపోర్ట్ చేశారు కొద్దిగా, అమ్మ నువ్వు చేయమ్మా ఏదైనా మేము చూసుకుంటామని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి ఈసారి అయితే వీడియోస్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇంకెవరేమైనా సరే నేను వీడియోలు అయితే ఆఫ్ చేసే ప్రసక్తి అయితే లేదు. నా వీడియోస్ అయితే నేను కంటిన్యూ చేస్తాను. నా ఛానల్ అయితే నేను గ్రోత్ చేసుకుందామనే ఉద్దేశం మీద అయితే నేను ఈ ఛానల్ అయితే నేను స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేనైతే కోరుకుంటున్నానండి. చాలామంది అయితే అనుకుంటారు సండే సెలవే కదా, క్యారేజీలు ఏం చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. కానీ మిగతా డేస్ కన్నా సండేనే ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది మన ఆడవాళ్ళకి. సండే వరకే చాలా ఎక్కువ నా దృష్టిలో అయితే. మిగతా డేసే మన పని అనేది ఈజీగా అయిపోతుంది. క్యారేజీలు కట్టేసి స్పీడ్గా మన పని అయిపోద్ది, క్యారేజీలు వంట పని కూడా అవుతుంది. ఇప్పుడైతే టైం అయితే 11:30 అయింది, అయినా నేను ఇప్పుడైతే వంట చేస్తున్నాను. అదే మిగతా రోజుల్లో అయితే మార్నింగే వంట అయిపోద్ది. సండే వర్క్ అలా ఉంటుంది అన్నమాట మనకైతే. రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే చికెన్ కర్రీకి అయితే నేను పెట్టేశాను. ఇప్పుడు చికెన్ చేసుకోవచ్చు. చేపలు అయితే వేగిపోయాయి, ఇప్పుడు పులిపై అయితే వేసేసుకున్నాము. అన్నీ చక్కగా కోసి పెట్టేసుకుంటే వంట చేయడం ఎంతసేపు అండి,
చక్కగా 20 నిమిషాల్లో వంట అనేది అయిపోతుంది. అందుకే నేను అన్నీ కూడా రెడీగా కట్ చేసి అయితే పెట్టేసుకుంటాను. సింపుల్గా ఒకదాని తర్వాత ఒకటి చేసుకోవడం వల్ల పని అనేది నాకు తొందరగా అయిపోతుంది. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇప్పుడు పులుసు అయితే మరుగుతూ ఉంది కదా, ఇలా మరుగుతూ ఉన్నప్పుడు అయితేనే కొత్తిమీర అయితే వేస్తున్నాను. చేపల పులుసులో కొత్తిమీర మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొత్తిమీర వేయడం వల్ల. చికెన్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడైతే బిర్యానీలో కాబట్టి గ్రేవీలా కాకుండా కొంచెం దగ్గరికి అయితే చేస్తాను చికెన్ కర్రీని. చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. వేడి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో ఫుల్గా చేపల పులుసు వీడియో ఫుల్గా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్గా ఓన్లీ చేపల పులుసు వీడియో అనేది నేను వీడియో చేసి అయితే మీ అందరికీ కూడా చూపిస్తాను. చేపలు అయితే అయిపోయాయి కదండి. ఇప్పుడైతే చికెన్ పకోడీకి అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇది కూడా అయిపోతే ఒక పక్క చికెన్ అయితే అవుతుంది. ఈ చికెన్ పకోడీ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే బిర్యానీ ఒకటే ఉంది. బిర్యానీ ఎప్పుడు కుదర లాస్ట్లో చేస్తాను, కొంచెం వేడిగా ఉంటుందని చెప్పేసి. 1/2 kg చికెన్ తీసుకొచ్చి ఉంటారు మా వారు. అందులోదే కొద్దిగా మెత్తని పీసులు అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి పకోడీలో అయితే వేస్తున్నాను. పిల్లలకి అయితే చాలా ఇష్టం. వాళ్ళు అయితే చేపలు తినరు అసలు. అందుకని ప్రతి సండే ఇంతే. మా వారికి మాకు అయితే చేపలు తీసుకుంటే పిల్లల కోసం అయితే డెఫినెట్గా చేపలు కానీ రొయ్యలు కానీ తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. పిల్లలు తింటారు కాబట్టి నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ అనేది యాడ్ చేయను అనమాట. నార్మల్గానే కుకింగ్ చేస్తాను. చికెన్ కర్రీ అయితే దగ్గర అయిపోయింది. ఫైనల్గా కోడి మసాలా అయితే వేస్తున్నాను. ఇంకొక 2 minutes ఉంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా చికెన్ని గ్రేవీలా కాకుండా ఫ్రైలా కాకుండా ఇలా మధ్యలో మీడియంలా చేస్తూ ఉంటాను. బిర్యానీలోకి అయితే చాలా బాగుంటుంది ఇలా చేసిన చికెన్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. చికెన్ అయితే పర్ఫెక్ట్గా కంప్లీట్గా ఉడికిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా చేశానండి. వేడి చికెన్ పకోడీ కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ మనందరికీ చాలా ఇష్టమైన బిర్యానీ అయితే రెడీ అవ్వబోతుంది. ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ బిర్యానీ అయితే చేస్తాను. ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. పిల్లలకి కన్ఫామ్గా వారంలో 2 సార్లు అయితే పక్కాగా అయితే నేను ఈ బిర్యానీ అనేది చేస్తూ ఉంటాను. అంత ఇష్టం బిర్యానీ అంటేని. మసాలా ఉల్లిపాయలు అన్నీ వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి వేసేసుకుంటాను నేనైతే. ఫైనల్గా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా అయితే వంట అయితే అయిపోయిందండి. ఇప్పుడు చేసినవన్నీ కూడా మీ అందరికీ లైన్గా చూపిస్తున్నాను. వేడిగా అయితే చేపల పులుసు రెడీ. నెక్స్ట్ అయితే చికెన్ పకోడీ, చికెన్ కర్రీ, వేడిగా బిర్యానీ, వైట్ రైస్, కొద్దిగా కచ్చంబరి. ఇన్ని ఐటమ్స్ చేశాక కొద్దిగా సింక్లో అంట్లు, అంతేనండి. ఇదండి మొత్తానికి సండే స్పెషల్ వీడియో అయితే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.